హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం జియో కాయిన్ గురించి చూద్దాం. ఇది రిలయన్స్ యొక్క కొత్త ఆవిష్కరణ. సో ఇది ఒక క్రిప్టో కరెన్సీ జియో కాయిన్. మనం బిట్ కాయిన్ గురించి విన్నాం, తర్వాత ఎథీరియం కాయిన్, ఇలాంటి కాయిన్స్ చాలా గురించి విన్నాం. సో ఫస్ట్ టైం మనం జియో కాయిన్ గురించి వింటున్నాం. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పుకోవచ్చు. సో మన ఇండియా యొక్క ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇది జియో కాయిన్. ఇది రిలయన్స్, సో మన ఇండియాలోనే నెంబర్ 1 సంస్థ అయిన రిలయన్స్ స్టార్ట్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్ బ్రౌజర్ ఉంది జియోస్పియర్ అనేసి, అంటే క్రోమ్ లేకపోతే మోజిల్లా ఇలాంటి వెబ్ బ్రౌజర్స్ ఎలా ఉన్నాయో వాటికి పోటీగా వీళ్ళు కూడా జియోస్పైర్ అనే వాళ్ళ యాప్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే చాలామందికి మొబైల్స్లో వెబ్ బ్రౌజర్లా ఉపయోగపడుతుంది. చాలామంది స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్ళకి ఈ వెబ్ బ్రౌజర్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే స్మార్ట్ టీవీలో చాలా వరకు క్రోమ్ వర్క్ అవ్వదు, వాళ్ళకి జియోస్పియర్ వర్క్ అవుతుంది. అలాగే కొంతమంది జియో మార్ట్లో షాపింగ్ చేస్తున్నారు, కొంతమంది రిలయన్స్ స్టోర్స్, రిలయన్స్ స్మార్ట్ బజార్స్లో షాపింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ జియో కాయిన్ రూపంలో, ఫస్ట్ టోకెన్స్ రూపంలో, తర్వాత అవి కాయిన్స్ రూపంలో రిలీజ్ చేస్తామన్నారు. సో ఇది ఇంకా చెప్పాలంటే వాళ్ళ చిల్డ్రన్ యొక్క ఆవిష్కరణ. వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ యంగ్ జనరేషన్ 3 చిల్డ్రన్ ఉన్నారు. ఆల్రెడీ మనకు తెలిసినట్టు వాళ్ళ డాటర్, ఈ జియోని కనిపెట్టిందే వాళ్ళ డాటర్. జియో డైరెక్ట్గా ఫ్రీ ఇంటర్నెట్ తోటి ఒక రెవల్యూషన్ సృష్టించారు. తర్వాత 1 GB పర్ డే, అన్లిమిటెడ్ GB పర్ డే ఇవన్నీ తీసుకొచ్చింది. సో రిలయన్స్ అంబానీ వాళ్ళ డాటరే, ముఖేష్ అంబానీ వాళ్ళ డాటర్ కాబట్టి. సో ఇదంతా యంగ్ జనరేషన్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ ట్రెండ్స్కి వాళ్ళు కూడా అడాప్ట్ అవుతున్నారు. మనం రిలయన్స్ నుంచి ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఏఐ కానివ్వండి, లేకపోతే న్యూ ట్రెండ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ముఖేష్ అంబానీ ఒక్కడే ఆలోచించేవాడు, ముఖేష్ అంబానీ బ్రెయిన్ ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అతనికి 3 చిల్డ్రన్ ఉన్నారు, ప్లస్ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇద్దరి సన్స్కి సో మ్యారేజెస్ అయినాయి కాబట్టి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ప్లస్ అల్లుడు ఉన్నారు. సో ఇలాగా యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే న్యూగా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు ఏంటంటే పెరిగిన వాతావరణం కూడా సో హైలీ టెక్నికల్ వాతావరణంలో పెరిగారు కాబట్టి, ఎడ్యుకేషన్ కూడా హైలీ టెక్నికల్ ఉంది కాబట్టి వాళ్ళు కొత్త కొత్త ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. సో వీళ్ళు ముందేం చెప్తున్నారంటే జియో కాయిన్ని మనం ఇలా టోకెన్స్ లాగా మన జియోస్పియర్ని అలా యూజ్ చేస్తే మనకి వాళ్ళు ఒక టోకెన్ లాగా ఇచ్చి తర్వాత వాటిని కాయిన్స్గా మారుస్తూ ఉన్నారు, జియో కాయిన్స్. తర్వాత ఈ జియో కాయిన్స్ని మనం మళ్ళీ రిలయన్స్ స్టోర్స్లో కానీ, లేకపోతే రిలయన్స్ జియో రీఛార్జ్ కానివ్వండి, లేకపోతే రిలయన్స్ పెట్రోలియంలో కానివ్వండి, ఇలాగ మనం రిలయన్స్కి సంబంధించిన ఏమి పర్చేజ్ చేయాలన్నా కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏమో చెప్పలేము, ప్రస్తుతానికైతే అది మన ఇండియాలోనే లాంచ్ కాబోతుంది. కాకపోతే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా, అంటే మన ఇండియాలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి డెఫినెట్గా ఇది వరల్డ్ వైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం చూసాము రీసెంట్గా ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకారంలో కూడా మోడీని పిలవలేదు కానీ వాళ్ళు ముఖేష్ అంబానీ పిలిచారు. అంటే సో బిజినెస్ పీపుల్ని నార్మల్గా హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ బిజినెస్ పీపుల్ని పిలిచినప్పుడు ముఖేష్ అంబానీనే పిలిచారు ఇండియా నుంచి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ముఖేష్ అంబానీ ఎంత పవర్ఫుల్లో. సో డెఫినెట్గా జియో కాయిన్ కూడా ఫ్యూచర్లో పవర్ఫుల్ కావచ్చు. సో డెఫినెట్గా మీరు కూడా జియో కాయిన్ పొందడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.